క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 34 కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొన్నును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైనదు. దేవుడి వాక్యం నిమిషిందాక ఆమేన్. అవునండి, సింహపు పిల్లలైన ఆకలితో లేమిగలవి ఉంటాయేమో, కానీ దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువైనదని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తున్నాం. చాలాసార్లు మన ప్రతికూల పరిస్థితుల్లో ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, కానీ దేవుని మాత్రం ఏం చేయలేము, మనం ఆశ్రయించలేము. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి ఎలాంటి మేలు కూడా కొదువైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, బలహీనత కావచ్చు, శోధన కావచ్చు, అది ఎలాంటి పరిస్థితి అయినా నీవు గనక దేవుడి మీద ఆధారపడితే నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, ఎవరి మీదో మనం ఆధారపడే వారంగా కాక, మనల్ని రక్షించి మనకు సహాయం చేసే దేవుడి మీద ఆధారపడి దేవుడు ఇచ్చే మేలు పొందుకొని దేవుని మహిమపడతాం. అట్రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు తన మేలుతో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ మేలు కొద్దివై బిడ్డలు దుఃఖపడుతున్నారో, కలవరపడుతున్నారో, వారి జీవితంలో నీ మీద ఆధారపడి నీవిచ్చే మేలు పొందుకొని నేను మహిమపరిచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.